ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు మీరు అనుకున్న స్థాయిలో ఉన్నాయా లేకపోతే ఇంకా వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది? అనుకున్న స్థాయి కాదు నాన్న, వెనక్కి వెళ్ళడం కాదు, రాష్ట్రం భ్రష్టు పట్టుకుంటుంది. తెలంగాణలో బీజేపీ కొంత సైలెంట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. నేను మొత్తుకునేది కూడా ఒకటే నాన్న, వాస్తవం ఏంటంటే అన్నిట్లా సైలెంట్ ఉన్నారు. నిద్రపోతుర్రా, ఊర్మిళ నిద్రపోతున్నారా, ఏ నిద్రపోతుర్రో కార్యకర్తగా నాకే అర్థమవుతుంది. పార్లమెంటులో పాకిస్తాన్ ఇండియాని విడగొట్టినట్టు తెలంగాణని పాకిస్తాన్ అంటే ఇట్లా ఈ రకంగా పోల్చి చెప్తుంటే ఒక్క ఎంపీ మా తెలంగాణ ఎంపీ మన వాళ్ళు ఉన్నారు. రాజకీయ బతుకు తెరువు కోసం రాజకీయం వచ్చిన నాయకులకి తెలంగాణ గురించి ఏం తెలుస్తుంది? బలిదానాల గురించి ఏం తెలుస్తుంది? నిజంగా చెప్పాలంటే ఎట్లా మాట్లాడతాడు ఆయన? తెలంగాణ ఎంపీలని చెప్పుకుంటున్నారు, మన తెలంగాణని తక్కువ చేసి మాట్లాడుతుంటే వీళ్ళ గొంతులు ఎందుకు లేస్తలేవు? ఈ రోజు ఎదిరిస్తే రేపు టికెట్ వస్తుంది రాదన్న భయం కావచ్చు. మరి రేపు పొద్దుగల మా పార్టీ అయింది కాబట్టి మేము విమర్శించొద్దు అనుకోవచ్చు. నెక్స్ట్ బీజేపీ రాదు. నా చిన్నప్పటి నుంచి ఉంటుందా బీజేపీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మేము చెప్పుకున్న మాట కూడా అదే, వచ్చేది మాదే, ఆ వచ్చేది లేదు వచ్చేది. కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని పరిపాలించారు. అప్పుడు వాళ్ళు చెప్పేదంటే 1,00,000 పైన మేము ఉద్యోగాలు ఇచ్చినాం. 100%. ఎవరికి ఉద్యోగాలు రాలేదు చెప్పండి? కవిత గారికి రాలేదు. పాలన అంటారా? మరి ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదు చెప్పండి? ప్రాణాలు పోగొట్టుకున్న ఉద్యమకారులు తప్ప, ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలకు తప్ప ఎవరికి ఉద్యోగాలు రాలేదు. ఒక జై శ్రీరామ్ అంటే నేను హిందువుని, మాది దేవుళ్ళ పార్టీ అని చెప్పేసి అంటారు. ఇది ఏకంగా బండి సంజయ్ గారే మాట్లాడింది, మాది దేవుళ్ళ పార్టీ అని చెప్పేసి మాట్లాడారు. ఎవరు బండి సంజయ్ అన్న ఒక్కడు దేవుళ్ళ పార్టీ అంటే అయిపోతుందా? ఆయన ఒక్కడేనా బీజేపీ అంటే? తెలంగాణ నాయకుడు కదా. ఇప్పుడు తెలంగాణ నాయకుడైతే బీజేపీ పార్టీ ఎప్పుడు ఏ ఒక్కరు దేవుళ్ళ గురించి మాట్లాడదా అంటే మీ కార్యకర్తలు అందరూ కనబడతారు కదా మొత్తం జెండాలు పట్టుకోండి. అంటే హిందుత్వం మన నరనరాని ఉంటుంది. బీజేపీ అని కాదు, దేశమే హిందుత్వం. హిందుత్వ దేశమే. అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళే హిందువులు అన్నట్టుగా చాలా మంది ఇప్పుడు మీ వాళ్ళే మాట్లాడుతున్నారు. మహిళా బిల్లు అంటే మహిళా రిజర్వేషన్ 33% అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా మహిళలకు ఉపయోగపడేది అంటారా? బుద్ధి కన్నా మెల్లమేలు. కాంగ్రెస్ వస్తే రైతులు రాజు అన్నారు. చిన్నప్పుడు ఎప్పుడో చూసినట్టు మొత్తం ఎండిపోయిన నీళ్ళని మొత్తం కనబడుతున్నాయి, పగిలిన నీళ్ళని కనబడుతున్నాయి. మరి వాళ్ళేమో ట్యాంకర్లతో నీళ్ళు పెట్టుకుంటున్నారు. మరి దీని గురించి ఆయన అట్లీస్ట్ మీ వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తలేరు? అసలు ఏం లేదు. మా వాళ్ళు దీనికి ప్రశ్నించారు. మీరు అంటే మా వాళ్ళ ప్రస్తావన తీసుకురాకండి.